ఈరోజు ఆత్మ యొక్క ఫలములో విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. గమనించాలి, ఆత్మవరములు 9, ఆత్మ ఫలములు కూడా 9. ఆత్మవరముల్లో కూడా విశ్వాసం ఉంది. అది 1 కొరింథీ 12 అధ్యాయంలో చూసినట్లయితే ఆత్మవరముల గురించి రాస్తున్నాడు. ఆ ఆత్మవరముల్లో మనం చూసినట్లయితే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, రోగులను స్వస్థపరచు వరము, అద్భుత కార్యం చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన వరము, భాషల వరము, భాషలకు అర్థం చెప్పు వరము చూస్తున్నాము. గలతీ పత్రికలో 9 ఆత్మీయ ఫలాలు మనము చూస్తున్నాం. వరములన్నవి ఎప్పుడు టెంపరీ అని చెప్పాను, అంటే కొద్ది కాలానికి మాత్రమే నిలిచి ఉండేవి. ఏంటి? వరములు. కానీ ఫలములు జీవితకాలం అంతా, యుగ యుగాలు, తరతరాలు నీ నిత్యత్వంలో కూడా నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టేంటి? నీలో ఉన్న ఫలాలు. అందుకనే 1 కొరింథీ 13 అధ్యాయంలో పౌలు రాస్తూ ఏమన్నాడంటే, భాషలైనను నిలిచిపోవును, ప్రవచనములైనను నిరర్ధకములు అగును. కాబట్టి కృపావరాలన్నవి టెంపరీ, అంటే కొంతకాలం మాత్రమే నిలిచి ఉండేవి. కానీ ఆత్మఫలాలన్నీ జీవితకాలం అంతా, అంటే ఆ నిత్యత్వంలో కూడా మనలో నిలిచి ఉండే ఏంటంటే ఆత్మ యొక్క ఫలాలు. కృపావరాలను మనం పొందుకున్నప్పుడు అద్భుతాలు చేస్తాము, స్వస్థతలు జరిగించగలము, భాషలు మాట్లాడగలము, భాషలకు అర్థము చెప్పగలము. కానీ ఇవి కొంతవరకే నిలిచిపోయేవే కానీ నిత్యత్వంలో ఉండేవి కాదు. దేవుని మహిమ కొరకు, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం కొరకు, అన్యులు దేవుని నమ్ముడు కొరకు, దేవుని మహిమ అన్యులను ప్రచురింపరచడం కొరకు దేవుడి కృపావరాలను ఇస్తాడు. కానీ ఇవి శాశ్వతమైనవి కావని బైబిల్ చెప్తుంది. మరి శాశ్వతమైనవి ఏంటంటే ఆత్మ యొక్క ఫలములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ యొక్క ఫలములు నిత్యము నిలిచేవి. నిన్ను దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తిగా నిన్ను గుర్తింపజేసేది ఏంటంటే నీలో ఫలించిన ఫలములు. నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తే ఈ ఫలముల వల్లనే నీవు దేవుని యొక్క సన్నిధిలో గుర్తించబడతావు. వరముల చేత గుర్తింపబడవు, ఫలముల చేత గుర్తింపబడతాము. వరములన్నవి దేవుడిచ్చాయి, ఫలములన్నవి నీలో నుంచి ఫలించాలి. గమనించాలి, వరం అన్నది వరమే, గిఫ్ట్, దేవుని నుంచి వచ్చేది. ఫలం అన్నది నీలో నుంచి రావాలి. క్రిస్మస్ ట్రీ మరి చర్చెస్లో క్రిస్మస్ టైంలో చక్కగా అలంకరిస్తారు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుంది అంటే మరి ఏ ఆకులు అంత పచ్చగుండవేమో అంత అందంగా ఉంటుంది. దానికి ఎన్నో మరి అలంకరణ చేస్తారు, ఎన్నో ఫ్రూట్స్ లాంటివి కూడా కడుతూ ఉంటారు. గ్రీటింగ్స్, బెల్స్, లైట్స్, చాలా రకాలుగా అది ఆ చెట్టును అలంకరిస్తారు. అలంకరణ ఒక రోజున మనము చేయొచ్చు, అది చూడటానికి ఎంతో ఆనందంగా కనబడుతుంది. కానీ ఒక చెట్టు, ఒక యాపిల్ చెట్టు ఉందనుకోండి, ఆ యాపిల్ చెట్టు ఫలాలను ఫలించాలంటే ఒక్కరోజులో క్రిస్మస్ ట్రీ లాగా ఫలించలేదు. క్రిస్మస్ ట్రీలో ఉన్న ఫలాలు ఏమి ఫలాలు కావు. అవి కనిపించే, ఆకర్షణగా కనిపించే ఒక ఆర్టిఫిషియల్ చెట్టునే కానీ అది ఫలాలు ఫలించే చెట్టు కాదు. ఒక యాపిల్ చెట్టు కానీ, ఒక ఆరెంజ్ చెట్టు కానీ ఫలించాలంటే ఆ విత్తనం మొలకెత్తాలి, ఆ మొలకెత్తిన మొక్క పెరగాలి, చెట్టు అవ్వాలి, తరువాత అది ఫలించాలి. అది ఫలించడానికి ఆ వ్యవసాయదారుకుడు ఎంతో కష్టపడాలి, ప్రయాసపడాలి, దాని కొరకు సమయాన్ని వెచ్చించాలి, దాని కొరకు వ్యయాన్ని వెచ్చించాలి, దాని శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే అది తన ఫలాల్ని ఫలిస్తుంది. ఇప్పుడు ఫలమును బట్టి నీ యొక్క, నా యొక్క గుర్తింపు ఈ లోకములో కానీ దేవుని యొక్క సన్నిధిలో కానీ కలుగుతుంది. అంతే కదా? చూడండి, యేసు ప్రభు మాట చక్కగా మాట్లాడారు. మత్తయి సువార్త ఎవరైనా తీయగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 20 వచనాల్లో హృదయము నిండి ఉండటం బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి నీ వ్యక్తిత్వం అర్థం చేసుకోవచ్చు. అందుకనే కదా నువ్వు ఎటువంటి వాడో, నువ్వు ఎటువంటి వ్యక్తో నీ మాటను బట్టి అర్థమవుద్ది. నీ మాట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం అంతా నిండి ఉండటాన్ని బట్టి
తాగుబోతున్నాడు అంటే ఆడ మాటలు అన్నీ తాగుడు గురించే మాటలు ఉంటాయి. ఒక పేకాట జూదగాడు ఉన్నాడంటే వాడి మాటలన్నీ పేకాటను గూర్చే మాటలుంటాయి. అలాగే ఒక భయభక్తులు కలిగిన వాడు అంటే అతని మాటలన్నీ దేవుని గూర్చే ఉంటాయి. కాబట్టి నీ మాటను బట్టే నువ్వేంటో నేనేంటో గ్రహించవచ్చు. అందుకని దేవుడు కూడా అంటే మీ ఫలములను బట్టి మీరు గుర్తించబడతారు. మంచి చెట్టు మంచి ఫలాల్ని ఫలిస్తుంది, కాని చెట్టు కాని ఫలాల్ని ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలాన్ని ఫలించా నరగదు, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడతారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఫలములను ఆశిస్తున్నాడు. ఈ ఫలముల్లో మనం చూస్తున్నది ఏంటి? ఈరోజు ధ్యానం చేస్తున్నది ఏంటి? విశ్వాసము. ఇప్పుడు ఆత్మవరములో విశ్వాసం ఉంది, ఆత్మఫలములో కూడా విశ్వాసం ఉంది. ఆత్మవరములో విశ్వాసం ఏంటి? ఆత్మవరములో విశ్వాసం అనేది ఒక వరం. ఆ విశ్వాసము దేవుని యొక్క విశ్వాసము. ఇది దేవుని యొక్క విశ్వాసము. మన విశ్వాసం వంటిది కాదు. మొత్తము శూన్యముగా ఉన్నది. అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లలాడుతుందంట. అంత చీకటి, కానీ దేవుడు వెలుగు కమ్మని పలికాడంట. అదేంటి? దేవుని యొక్క విశ్వాసం. ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలికాడో వెలుగు అయింది. భూమి ఆకాశము కలుగునుగా కంటే కలిగినాయి, సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగా కలిగినాయి, భూమి విత్తనముల చెట్లు తనలో నుంచి మొలిపించునుగా కంటే కలిగినాయి, సముద్రం దానిలోని జలచరములు పుట్టించుగా కంటే కలిగినాయి. దేవుడు పలికిన ప్రతి మాట ప్రకారము జరిగింది. అది దేవుని యొక్క విశ్వాసము. అది ఆత్మవరముల్లో కొన్ని సార్లు దేవుడు తన బిడ్డలకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క విశ్వాసము ఒక వ్యక్తికి ఎప్పుడు అవసరం అవుతుందంటే అద్భుతములు చేయటానికి, అద్భుతమైన కార్యములు చేయటానికి. మానవ విశ్వాసంతో అద్భుత కార్యములు మనం చేయలేం. ఆ దేవుని విశ్వాసం మనలోకి వస్తేనే అటువంటి అద్భుత కార్యములు మనము చేయగలం. అంతే కదా? ఇప్పుడు తబిత అని ఒక ఆమె ఉంది. ఆమెకు భాషాంతరం దొరకని పేరు. ఇప్పుడు పేతురు ఏం చేశాడు? ఆ శవాన్ని అందరూ కడిగేశారంట. కడిగేసి చక్కగా అలంకరించారు భూస్థాపనకి. అందరూ ఏడుస్తున్నారు. పేతురుకు కౌరు పంపితే పేతురు వచ్చాడు. వచ్చిన తర్వాత మోకరించి ప్రార్థించి ఏమన్నాడు? తబితా లే. శవంతో పలికాడు. శవానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు? పేతురు. శవానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ శవము తిరిగి జీవం పొందుకుని బ్రతికింది. ఇప్పుడు పేతురు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతనిలో ఉన్న విశ్వాసము మానవ సంబంధమైన విశ్వాసము కాదు. అది దేవుడు వరముగా ఇచ్చిన విశ్వాసం. దేవుడు వరముగా ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి ఒక శవాన్ని లమ్మన్నాడు. శవాన్ని లేచింది. అది దేవుని యొక్క విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప గొప్ప కార్యములు జరిగించడానికి కొన్ని సార్లు వరముగా దేవుడు ఆ విశ్వాసాన్ని ఇస్తాడు. చూడండి, నేనే దైవజనునైతే ఆకాశం నుండి అగ్ని వచ్చి నిన్ను నీ 50 మంది సైన్యమును దహించివేయనుగాక అన్నాడు ఏలియా. ఆకాశం నుండి అగ్ని వచ్చి మనుషులను కాల్చేస్తుందా? మామూలు మన విశ్వాసానికి అటువంటి కార్యాలు జరగవు. కానీ దేవుని యొక్క విశ్వాసం అతనిలోకి వచ్చినప్పుడు అతడు ఆకాశము నుండి అగ్ని వచ్చి 50 మంది దహించి వెనుకాకంటే ఆ విధంగా జరిగింది. అది వరముగా ఇవ్వబడుతున్న విశ్వాసం. అంటే ఆ సమయానికి ఆ విశ్వాసం నిత్యం ఉండదు. ఆ సమయానికి చూడండి, అటువంటి గొప్ప ప్రవక్త ఒకనొకసారి యెజబెలు చంపుతాదని పారిపోయాడు. ఆకాశం నుండి అగ్ని కురిపించి సైన్యాన్ని కాల్చివేసిన వాడు, ఆకాశం నుండి అగ్ని కురిపించి దేవుని యొక్క బలిపీఠం మీద దహించవేసినట్లు చేసి యెహోవా నిజమైన దేవుడిని లోకానికి కనపరిచిన వాడు ఇప్పుడు ఒక స్త్రీని బట్టి ఆమె పలికిన పలుకులను బట్టి పారిపోతున్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు,
ముందున్నది దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క కార్యం జరిగించడానికి. తరువాత ఆ విశ్వాసం కోల్పోయిన తర్వాత మానవ సంబంధమైన విశ్వాసంలోకి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. కాబట్టి ఈ వరముగా ఇవ్వబడిన విశ్వాసం వేరు. అది అద్భుత కార్యం చేయ నిమిత్తము దేవుడు ఆయా సమయాల్లో తన బిడ్డలైన వారికి ఇచ్చే విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మఫలాల్లో ఉన్న విశ్వాసము వేరు. ఈ ఆత్మఫలాల్లో మనం చూస్తున్న విశ్వాసాన్ని గూర్చి బైబిల్లో మనం చూసినట్లయితే గ్రీకు వాళ్ళు ఏముందంటే పిస్టిస్, పిఐఎస్, పిస్టిస్ అని ఉంది. అంటే దీని అర్థము ఫెయిత్ఫుల్నెస్ లేదా ట్రస్ట్ఫుల్నెస్. జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఇది కూడా విశ్వాసమే అనుకుంటాం, కానీ ఇది మూల అర్థం చూస్తే మానవ సంబంధమైన విశ్వాసములోకి రాకుండా దేవుని ఎడల నమ్మిక, దేవుని ఎడల ఆధారపడట అనేది ఇస్తుంది. ఫెయిత్ఫుల్నెస్, ట్రస్ట్ఫుల్నెస్ అంటూ గాడ్. అర్థమా? హల్లెలూయా. దేవునిపై ఆధారపడటము, దేవునిపై ఆనుకోవటం అన్నది ఆత్మ ఫలములలో ఒక ఫలము. హల్లెలూయా. గమనించాలి. నీ కష్ట సమయంలో, నీ బాధ సమయంలో, నీ దుఃఖ సమయంలో, నీ వేదన సమయంలో, నీ ఒంటరితనంలో, నీ అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఎంతవరకు దేవుని మీద ఆనుకుంటున్నావు అన్నది కూడా దేవుడు చూస్తాడు. అన్నీ బాగున్నప్పుడు నువ్వు దేవుని సేవిస్తే అదేమి దేవునికి మెప్పు కాదు, అదే సంతోషించడు. నీ కష్టములో, నీ బాధలో, నీ విశ్వాస పరీక్షలో నువ్వు ఎంతవరకు దేవుని హత్తుకుని ఎంతవరకు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావు అన్నదే దేవుడు అది